శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 52వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు గ్రంథాన్ని సింహావలోకనం చేసి తరువాత అధ్యాయాల సారాంశమైన అవతరణితో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేస్తాను. సాయిబాబా శరీరంతో ఉండగా ఆయా సమయాలలో భక్తులకు కలిగించిన అనుభవాలను గుర్తుంచుకోవటానికి ఈ గ్రంథాన్ని వ్రాయించి శ్రీ సాయి లీలా మాసపత్రికలో ప్రచురింపజేశారు. పరమ పవిత్రమైన సాయి లీలా పత్రికలో ఇహపరాలను గురించి ప్రబోధించే మన సద్గురువు చరిత్రను కథలా పఠించండి. సాయిబాబా లీలలు అసంఖ్యాకంగా సేకరించబడి ఉన్నాయి. శాస్త్ర జ్ఞానం కానీ పాండిత్య జ్ఞానం కానీ లేని హేమాడ్ పంతు చేతిని పట్టుకుని సాయిబాబా తమ సచ్చరితను రాయించుకున్నారు. కొందరు గురువులు తమ ఖ్యాతిని తమ నోటితో శిష్యులకు వినిపిస్తారు. అది వారి తదనంతరం గ్రంథ రచనకు స్ఫూర్తి కలిగిస్తుంది. సాయిబాబా అనేక రకాల గొప్ప గొప్ప వృత్తాంతాలను చెబుతున్నప్పుడు శ్రోతలు ఆకలి దప్పులను మరచి అత్యంత తల్లీనులై వినేవారు. సాయి యొక్క దివ్య రూపాన్ని చూసిన వారి త్రివిధ తాపాలు నశించిపోయాయి. అటువంటి వారి శక్తి ప్రభావాన్ని ఆద్యంతం పూర్తిగా వర్ణించటం సాధ్యమా? ఉదారమైన స్వభావం కల సాయి తమను ఆరాధించిన భక్తులను ఉద్ధరించటానికి తమ వైభవాన్ని తెలిపే చరిత్రను రాయించి ఉంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసిన తరువాత సాయి సమాధిని దర్శించి ఈ సాయి సచ్చరిత్రను పఠించండి. మీ త్రివిధ తాపాలు నశిస్తాయి. సాయిబాబా లీలలను మామూలుగా ముచ్చటించుకున్నా సరే మనకు తెలియకుండానే పరమార్థం అబ్బుతుంది. భక్తిగా ఈ గ్రంథాన్ని పఠిస్తే కోటి పాపాలు నశిస్తాయి. జనన మరణాల రాకపోకలను వదిలించుకోవాలని కోరుకునేవారు గురు చరణాలయందు తమ అఖండ గురునామ స్మరణయందు భక్తి కలిగి ఉండాలి. మిథ్యా జ్ఞానానికి కారణం ఆత్మస్వరూపాన్ని గ్రహించలేకపోవటం. అదే జనన మరణాలకు సర్వ అనర్థాలకు కారణం. మోహం అంటే మిథ్యా జ్ఞానం. ఆత్మ లేని జడ వస్తువు యందు అభిమానం ఉండటాన్నే విద్వజ్జనులు మృత్యువు అని అంటారు. సాయి కథాసాగరాన్ని మథనం చేసి మధురము నిత్య నూతనము అయిన సాయి కథలను శ్రవణం చేసే శ్రోతలకు అధఃపతనం తప్పుతుంది. సాయి యొక్క సగుణ సాకార స్థూల రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేసేవారి సగుణ రూపం లోపించి సూక్ష్మతమమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది. సగుణ సాకార రూపాన్ని ముందుగా ఆరాధించకపోతే ఆత్మ యొక్క జ్యోతి తెలియదు. నిర్గుణ పరబ్రహ్మతత్వం పూర్తిగా అవగాహన కాదు. బాబా భావికులైన భక్తులను తమ పాదాల వద్దకు రప్పించి వారికి తెలియకుండానే శరీరమున్నా శరీరము భాస లేని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు. సాగరాన్ని ఆలింగనం చేసుకున్న నది తాను నది అన్న విషయం మరచిపోయినట్లు బాబా తమను ఆశ్రయించిన భక్తుల ద్వైతాన్ని తొలగించేవారు.
రెండు దీపాలు ఒకదానినొకటి ఆలింగనం చేసుకున్న క్షణాన ద్వైత స్థితి పోయి అవి ఒక్కటైపోయి ఒకే దీపంగా వెలుగుతాయి. తన సువాసనను విడిచి కర్పూరం, ప్రకాశాన్ని విడిచి సూర్యుడు, కాంతిని విడిచి సువర్ణం వేరుగా ఉండగలవా? నది సాగరంలో కలిసిపోగానే అది సాగరం అయిపోతుంది. అట్లే ఉప్పు సాగరంలో పడిన వెంటనే సాగరమైపోతుంది. అదేవిధంగా సాయి చరణాలను ఆశ్రయించిన భక్తుల ద్వైత భావం తొలగిపోతుంది. తమ అహంభావాన్ని త్యజించిన వారు సద్గురువులో ఐక్యమైపోతారు. జాగృతి, స్వప్నం లేక సుషుప్తి మూడింటిలో ఏ స్థితిలోనైనా మనోవృత్తి సాయిమయమైతే చాలు, అదే ప్రపంచం నుండి విరమించినట్లు. ఇప్పుడు సాయి పాదాలకు ప్రణామం చేసి నా మనసు మిమ్మల్ని తప్ప దేనిని కోరకుండునుగాక అని వేడుకుంటున్నాను. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఘటాలలో మఠాలలో ఆకాశం వలె సర్వ ప్రాణులలో ఏ కాస్త భేదభావము లేకుండా పరిపూర్ణంగా నిండి ఉండి భక్తులందరినీ సమానంగా చూస్తూ ప్రియాప్రియాలను మానావమానాలను ఎరుగనటువంటి వారు, విషమతాభావం అసలు లేనటువంటి సాయి సమర్థునికి శరణు వేడుచున్నాను. స్మరించే వారి సకల కోరికలను తీర్చే సాయి చరణాలపై శిరసు ఉంచి కృతార్థుణ్ణి అవుతాను. ఇక సజ్జనులు, భక్త శ్రేష్ఠులు అయిన శ్రోతలందరికీ నా ప్రణామాలు. గొప్ప స్నేహితులైన మీరు నా మనవిని వినండి. ఇంతవరకు నెల నెల కొంత సమయాన్ని వినియోగించి ఏ సాయి కథలను విన్నారో వానిని ఒక్క క్షణమైనా మరచిపోకండి. మీరు సాయి కథలను ప్రేమపూర్వకంగా వింటే వక్తయైన నాకు సాయిబాబా సంతోషాన్ని కలిగిస్తారు. శ్రోతలకు శ్రద్ధ లేకపోతే వక్తకు సంతోషం కలగదు. ఉభయులకు ప్రసన్నత లేకుండా చేసే శ్రవణం వృధాశ్రమ. భవసాగరాన్ని దాటటం పరమ కఠినం. దీనిలో మోహపు అలలు ఎల్లప్పుడూ ఉప్పొంగుతూ చెడు విచారాలనే తీరాన్ని ఢీకొంటాయి. ధైర్యమనే వృక్షాలు పడిపోతాయి. అహంకారమనే గాలి వీచడం వలన సాగరమంతా అల్లకల్లోలమవుతుంది. దీనిలో క్రోధ ద్వేషాదులనే పెద్ద పెద్ద మొసళ్ళు నిర్భయంగా చోటు చేసుకుంటాయి. మరియు నేను, నాది అన్న ఈ మొసళ్ళు వాసనలు, వికల్పాలు అనే అనేక సుడిగుండాలు, నింద, అసూయ, తిరస్కారం మొదలైన అసంఖ్యాక జలచరాలు సంచరిస్తూ ఉంటాయి. ఇది ఎంతటి భయంకరమైన సాగరమైనప్పటికీ అగస్త్యుని రూపంలో గురువు దీనిని ఔపోషణం పట్టుతారు. వారి చరణ ధూళికి దాసులైన వారికి లవలేశమైన దీని భయం ఉండదు. అందువలన సద్గురు సాయి సమర్థులు భవసాగరాన్ని దాటించే నౌక అయి వారిని ఆశ్రయించిన వారినందరినీ వారు అవతలి తీరానికి చేరుస్తారు. మహా దుస్తరమైన ఈ భవసాగరాన్ని దాటటానికి సాయి చరణాలను నావగా చేసుకుంటే నిర్భయంగా అవతలి తీరానికి చేర్చుతారు. నిష్ఠలోని విశిష్టత ఇటువంటిది. ఇటువంటి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ప్రపంచ దుఃఖాలలోని తీవ్రత తెలియదు. దీనికంటే లాభకరమైనది వేరే ఏదీ లేదు. ఇదే శక్తి మనకు చక్కగా ఉపయోగపడుతుంది. సాయి చరణాలలో అత్యంత భక్తి, కళ్ళలో సాయి మూర్తిని నింపుకుని సర్వ ప్రాణులలోనూ సాయినే చూడగలిగే స్థితి భక్తులకు కలుగునుగాక.
పూర్వజన్మలో స్వేచ్ఛగా విహరించి పతనాన్ని పొందాము. ఇప్పుడైనా సద్గతిని పొందటానికి, విషయ భోగాలను త్యజించడానికి శక్తి లభించునుగాక. సాయి సమర్థులు ఎప్పుడూ వెన్నంటి ఉంటే ఎవరు ఏం చేయలేరు అన్న దృఢ విశ్వాసంతో నిర్భయంగా ఉండే భక్తులు ధన్యులు. ఇప్పుడు బాబా చరణాలను పట్టుకుని సకల భక్త జనుల కొరకు వారిని ప్రార్థించాలని అనిపిస్తూ ఉంది. ఈ గ్రంథం అందరి గృహాలలో ఉండాలి. కారణం, దీనిని నిత్యం నియమంగా భక్తితో పారాయణ చేసే వారి కష్టాలు నివారింపబడతాయి. శుచిర్భూతులై భక్తి శ్రద్ధలతో ఈ గ్రంథాన్ని 7 రోజులలో పఠించిన వారి అష్ట కష్టాలు తొలగిపోతాయి. ఇది ఆధ్యాత్మిక దారంతో అల్లబడింది. శ్రీకృష్ణుడు మరియు బ్రహ్మ యొక్క కథలతో నిండి ఉంది. బ్రహ్మత్మైక రసపూరితమైనది. దీనిలో అద్వైతం గురించి అపూర్వంగా వివరించబడింది. ఏకనాథ మహారాజు యొక్క కావ్యమనే నందనవనంలో 32 భాగాలుగా ఉన్న బృందావనంలో మనోహరము మధురము అయిన పాయసంలో జ్ఞానులు అజ్ఞానులు రమిస్తారు. ఈ సచ్చరితను నియమంగా పారాయణ చేసినా లేదా శ్రద్ధగా శ్రవణం చేసిన సాయి సమర్థులు వారి కష్టాలను వెంటనే తొలగిస్తారు. ధనం కోరుకునే వారికి ధనం లభిస్తుంది. మంచి వ్యవహారంలో సంపూర్ణ యశస్సు కలుగుతుంది. శ్రద్ధ నిష్ఠానుసారం ఫలితం లభిస్తుంది. భక్తి భావం లేకపోతే ఏ అనుభవమూ కలుగదు. ఈ గ్రంథాన్ని గౌరవంగా పఠిస్తే సాయి ప్రసన్నులై అజ్ఞాన దారిద్ర్యాన్ని నశింపచేసి జ్ఞాన సంపదను ప్రసాదిస్తారు. ఈ గ్రంథ రచన సాయి యొక్క సూచన. అట్లే వారి మనసులో గుప్తంగా ఉన్న వారి సంకల్పం. సాయి చరణాలయందు అనురక్తులై ఉండే భక్తుల జీవితం ధన్యం. ప్రశాంతమైన మనసుతో నియమ నిష్ఠలతో ఈ సచ్చరిత్రలోని ఒక అధ్యాయమైనా పఠిస్తే చాలు. అది అమిత సుఖదాయకం. తమ మంచిని కోరుకునేవారు ఈ గ్రంథాన్ని పఠించాలి. వారు సాయి యొక్క ఉపకారాన్ని జన్మ జన్మలకు ఆనందంగా గుర్తుంచుకుంటారు. గురు పౌర్ణిమ, గోకులాష్టమి, సాయి యొక్క మహాసమాధి, రామనవమి, సాయి యొక్క ఈ ఉత్సవ దినాలలో తప్పకుండా తమ గృహాలలో దీనిని పఠించాలి. మనసులోని విషయాసక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది. అంతిమ సమయంలో మనము ఎలా కోరుకుంటే వారి గతి కూడా అట్లే ఉంటుంది అని శాస్త్రం. శ్రీ సాయి భక్తులకు ఆధారం. వారు లేకుండా విఘ్నాలు నశించవు. తల్లి బిడ్డల కోసం తహతహలాడుతుంది. ఇందులో విశేషమేముంది? ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పను? మాటలు రాక ఆగిపోయినప్పుడు మౌనంగా ఉండటమే మంచిదనిపిస్తుంది. ఇదే యోగ్యమైన స్థుతి. అయినా తీవ్రమైన మోక్షేచ్ఛతో నిత్యం శుభకర్మలను చేస్తూ శ్రవణాది నవవిధ భక్తితో భగవంతుని సేవిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. ఇది సద్గురువు అనుగ్రహం లేకపోతే జరగదు. సద్గురువు లేకుండా పరతత్వ జ్ఞానం లభించదు. బ్రహ్మైవాహం, నేను స్వయం బ్రహ్మను అన్న స్మరణ ఎప్పుడూ ఉండదు. మరియు గురువు యందు నిష్ఠ ఉండదు. గురు శిష్యుల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం వంటిది. గురువును తండ్రితో పోల్చటం నామమాత్రానికే. తండ్రి ప్రపంచంలోని సుఖాలను అనుభవించే యోగ్యతను ఇస్తాడు. కానీ గురువు
పరలోక సుఖాలను కూడా ప్రసాదిస్తారు. తండ్రి అశాశ్వతమైన క్షణికమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. గురువు శాశ్వతమైన అక్షయ సుఖాన్ని అనుభవింపచేసి అపరోక్ష జ్ఞానాన్ని అందజేస్తారు. తల్లి నవమాసాలు మోసి జన్మనిచ్చి బయట పడేస్తుంది. దీనికి విరుద్ధంగా గురుమాత బయటి ప్రపంచం నుండి లోపల పడవేస్తుంది. అంతిమ సమయంలో గురు అని స్మరిస్తే శిష్యుడు తప్పకుండా సాయుధ్యాన్ని పొందుతాడు. కానీ గురువు స్వయంగా శిష్యుని కొడితే శిష్యుడు పూర్తిగా బ్రహ్మలో విలీనమవుతాడు. గురువు యొక్క చేతి దెబ్బ జనన మరణాలను నశింపజేస్తుంది. గురువు ఎవరి శరీరాన్ని అంతం చేస్తారో అట్టి వాని కంటే భాగ్యవంతుడు ఎవరు ఉంటారు? గద, ఖడ్గము, గొడ్డలి, శూలము మొదలగు శస్త్రాలను గురువు తమ చేతిలో తీసుకోవాలి. వాని దెబ్బ పడటంతో శిష్యునికి నిజమైన జాగృతి కలిగి సద్గురువు యొక్క మూర్తి కనిపిస్తుంది. ఎంతగా కాపాడుకున్నా శరీరం ఎప్పుడైనా పడిపోవలసిందే. ఎంతగా కాపాడుకున్నా శరీరం ఎప్పుడైనా పడిపోవలసిందే కదా. మరి అది గురువు చేతిలో పడిపోతే ఇక పునర్జన్మ ఉండదు. సద్గురు, నన్ను బాగా కొట్టు, నేను చచ్చే వరకు కొట్టు, నా అహంకారాన్ని సమూలంగా నిర్మూలించు, పునర్జన్మ లేకుండా మంచి గట్టి దెబ్బలని ప్రసాదించు, నా కర్మలను అకర్మలను దహించివేయి, నా ధర్మాధర్మాలను నివారించు, దానివల్ల నాకు పరమ సుఖం కలుగుతుంది. మోహం కారణంగా ఉద్భవించే భ్రమను నశింపచేయి, నా సంకల్ప వికల్పాలను నిలిపివేసి నాకు నిర్వికల్ప స్థితిని ప్రసాదించు. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు, ఈ జన్మ కోసం వ్యర్థమైన శ్రమ వద్దు. నేను మీ శరణు కోరి వస్తే మీరు కింద పైన, ఆకాశంలో పాతాళంలో, తూర్పు పడమర అన్ని దిక్కులలోనూ ఉన్నారు. మీరు అన్ని ప్రదేశాలలోనూ ఉన్నారు. నాలో కూడా ఉన్నారు. నేను నువ్వు అన్న భేదభావ కల్పన నాకు కష్టంగా ఉంది. అందువలన హేమాడు సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుని వారికి అనన్య శరణుజొచ్చి పునర్జన్మను పోగొట్టుకుని తనను ఉద్ధరించుకుంటాడు. అసంఖ్యాక భక్తులను ఉద్ధరించటానికి సాయిబాబా హేమాడ్ పంతును నిమిత్తమాత్రునిగా చేసి తమ ఈ చరిత్రాన్ని నిర్మాణం చేశారు. ఇది అపూర్వమైన విషయం కాదు. ఈ శ్రీ సాయి సమర్థ చరితం నాచే రాయించబడటం ఆశ్చర్యం. సాయిబాబా కృప లేకుండా పామరుణ్ణైన నాకు ఇది అసాధ్యం. నాకు సాయితో అనేక సంవత్సరాలు సహవాసం లేదు. సత్పురుషులను అవగాహన చేసుకునే శక్తి లేదు. అవిశ్వాసపూర్వకంగా చూడటమే గాని విచక్షణ దృష్టి లేదు. అనన్య భావంతో ఎప్పుడూ ఆరాధించలేదు. కొంతసేపైనా భజనలో పాల్గొనలేదు. ఇటువంటి నాతో తమ చరిత్రాన్ని రాయించి ప్రజలకు చూపించారు. తమ మాటను నిలబెట్టుకోవడానికి ఈ గ్రంథ రచనను నాకు స్ఫురింపజేసి సాయిబాబా తమ కార్యాన్ని తామే పూర్తిగా చేసుకున్నారు. ఈ హేమాడు ఊరికే పేరుకు మాత్రమే. దోమ పర్వతాన్ని లేవనెత్తగలదా? పిచ్చుక సాగరాన్ని ఖాళీ చేయటం శక్యమా? కానీ సద్గురువు వెన్నంటి ఉంటే అద్భుతమైన కార్యాలను సంభవింపచేస్తారు. శ్రోతలారా, ఇప్పుడు మీకు అభివందనం చేస్తాను. ఈ గ్రంథం సంపూర్ణమైంది.
సాయి యొక్క ఈ గ్రంథం సాయికి అంకితం చేస్తున్నాను. చిన్న పెద్ద శ్రోతలందరికీ సాదరంగా నా సాష్టాంగ నమస్కారం. మీరు తోడుగా ఉండటం వలన కథా పరంపరలతో ఉన్న ఈ సాయి సచ్చరిత్రను సమాప్తి చేశాను. సమాప్తి చేయటానికి ఇక్కడ నేనెవరిని? ఇలా అనుకోవటం వ్యర్థమైన అహంకారం. సాయియే సూత్రధారులైనప్పుడు ఇలా అనుకోవడానికి నేనెవరిని? దుఃఖానికి మూల కారణమైన ఈ అభిమానాన్ని త్యజించి గురువు యొక్క గుణాలను పదే పదే గానం చేస్తాను. అంతఃకరణానికి బోధప్రదమైన ఈ వాగ్యజ్ఞాన్ని సమాప్తి చేస్తాను. ఇక్కడితో ఈ గ్రంథం పూర్తి అయి సాయి కార్యం పూర్తి అయింది. నా మనోభీష్టం కూడా పూర్తి అయి నేను కృతార్థుణ్ణయ్యాను. ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేస్తే మనసులోని కోరిక తీరుతుంది. సద్గురు చరణాలను హృదయంలో ప్రతిష్ఠించుకుంటే భవసాగరం నుండి తరింపబడతారు. రోగులు ఆరోగ్యవంతులవుతారు, దరిద్రులు ధనవంతులవుతారు. సంకల్ప వికల్పాలు పోయి మనసు స్థిరపడుతుంది. దీనులకు ఔదార్యం లభిస్తుంది. ఈ గ్రంథాన్ని మరల పారాయణ చేస్తే పిశాచాల బాధ అపస్మారం తొలగిపోతాయి. కుంటి మూగ చెవిటి వారికి కూడా ఈ శ్రవణం సుఖం కలిగిస్తుంది. అపార శక్తివంతుడైన పరమేశ్వరుని మరచిపోయి అజ్ఞానం వలన మోహంలో చిక్కుకున్న మానవులు ఉద్ధరించబడతారు. మానవులై పుట్టి అమరుల వలె ప్రపంచాన్ని సుఖాలకు నిలయమని భావిస్తూ శరీరాలను వ్యర్థపరుచుకునేవారు కూడా ఉద్ధరింపబడతారు. సాయినాథుల లీల అగాధం. వారు ఈ హేమాడు పంతుకు తమ చరణాలలో శాశ్వతమైన ఆశ్రయాన్నిచ్చి అతనిని తమ సేవకు వినియోగించుకుని ఈ సేవను చేయించుకున్నారు. చివరికి జగత్తును నడిపించేవారు, బుద్ధిని ప్రేరేపించేవారు అయి సద్గురు చరణాలయందు అమితమైన భక్తితో కలాన్ని మస్తకాన్ని అర్పిస్తున్నాను. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో 52వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయి